దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న మీనాక్షి నటరాజన్ సంబంధించి రాజ్యసభ ఎన్నికల వివాదం ఏదైతే ఉందో దాన్ని హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నికల కమిటీ దగ్గర కూడా గట్టిగా వినిపించాలి, వాళ్ళ దగ్గర కూడా పోరాడాలనే ఒక దిశ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా ఇటు రాజ్యసభకి పంపాలి, ఏదైనా విధంగా ఉందా, వేరే మార్గం ఏదైనా ఉందా అని కూడా హైకమాండ్ ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే కీలకంగా ఇటు తెలంగాణ, కర్ణాటకకు మారే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉంది, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి కూడా స్థానాలు వాళ్ళకు ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణ నుండి ఈ వివాదం రావడం, తెలంగాణలో తనకి ఒక కేసు ఉందని కూడా అక్కడ బీజేపీ వాళ్ళు ఆరోపణ చేయడము, వాటికి సంబంధించి కూడా తన యొక్క నామినేషన్ ఏదైతే ఉందో తిరస్కరించడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణనే కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇక్కడ నుండి అయినా తనని రాజ్యసభకి పంపించాలి అని కూడా హైకమాండ్ ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నేతలను కూడా హైకమాండ్ అయితే మరి అప్రోచ్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాజ్యసభకి తనకి రాకుండా ఏ విధంగా అయితే కుట్ర చేశారో అదే విధంగా మనం ఖచ్చితంగా ఆమె రాజ్యసభలో తన గొంతు విప్పించాల్సిందే ఖచ్చితంగా అన్నట్టుగా హైకమాండ్ ఫిక్స్ అయ్యింది. ఎక్కడైతే అణిచివేత గురవుతుందో అక్కడ నుండే తన పోరాటం మరి రావాలి. కాబట్టి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ వేదికగా బీజేపీ అంశాలను, బీజేపీ తీరుని ఖండించే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. మొత్తం కీలకంగా మారబోతా ఉన్నట్టుగా ఈ అంశం అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ నుండి చూసుకున్నట్లయితే 4 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అయితే ఉన్నాయి. రేణుకా చౌదరి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, మనోజ్ సింగ్ కావచ్చు, వేం నరేందర్ రెడ్డి, వీళ్ళు నలుగురు అయితే ప్రధానంగా అయితే ఉన్నారు. ఇందులో మొన్ననే అంటే రీసెంట్గానే వేం నరేందర్ రెడ్డిను, మనోజ్ సింగ్ అయితే వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి మొదటిసారిగా వచ్చింది. ఇక్కడ మనోజ్ సింగ్ మాత్రము తన యొక్క రాజ్యసభ సంబంధించిన స్థానం రిన్వల్ చేసిన నేపథ్యం అయితే మనం చూసాం. ఈ పరిస్థితులలో ఖచ్చితంగా తెలంగాణ నుండి అయినా కానీ తన రాజ్యసభకు పంపించాలి. ఈ నలుగురిలో ఎవరికన్నా తప్పించి వాళ్ళకి కీలక పదవి ఇవ్వాలి. ఎవరైతే రాజ్యసభ నుండి వెనక్కి తిరుగుతారో వాళ్ళకి కీలక పదవి ఇచ్చి మరి మీనాక్షి నటరాజన్ని రాజ్యసభకి పంపాలని కూడా హైకమాండ్ ప్రణాళిక చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కీలక సమావేశాలు అయితే ఇటు నేతల మధ్య అయితే జరుగుతూ ఉంది. ఏదైనా కానీ మీనాక్షి నటరాజన్ ఏ విధంగా అయితే వాళ్ళు అడ్డుకున్నారో అదే విధంగా మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ని పంపించాలి. ఇక్కడ రాజ్యాంగం విరుద్ధంగా ఏవైతే జరుగుతూ ఉందో మనం రాజ్యాంగబద్ధంగా కొట్లాడదామని కూడా కాంగ్రెస్ పార్టీ అధినేతలు కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ ఇటు తెలంగాణ నుండి రాజ్యసభకి పంపించాలనే ఆలోచనలు అయితే ఉన్నారో. అయితే ప్రధానంగా ఈ నలుగులో ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి, దానిలో కీలకంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మనోజ్ సింగ్ కావచ్చు, వీళ్ళిద్దరైతే కీలకంగా ఉండబోతా ఉన్నారు. వీళ్ళిద్దరిట్లలో ఒకరిని తప్పిస్తారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ని ఎట్లా అయినా కానీ రాజ్యసభకు పంపించాల్సిందే, రాజ్యసభలో తన గలం వినిపించాల్సిందే. ఆ గలంతోనే ఇటు అధికారంలో ఉన్న పార్టీ చేస్తూ ఉన్న అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీయాలనే ఆలోచనలు హైకమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ నేతలను అయితే అందరినీ కూడా ఒక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా హైకమాండ్ చెప్పిన విధానికి ఓకే అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నుండి సరిదిద్దుకొని వెళ్దాము అనే విధంగా ఇక్కడున్న నేతలు కూడా ఓకే చెప్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ త్వరలో వస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది.